హలో అండి అందరికీ. ఇదైతే కృష్ణాష్టమి రోజు బ్లాగు. వీడియో ఎంత లేట్గా అప్లోడ్ చేస్తున్నా అంటే నాకు కృష్ణాష్టమి రోజు ఈవినింగ్ నుంచే హెల్త్ బాగాలేకుండే కొంచెము. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. నేనైతే మార్నింగ్ 6కి అట్లా లేచిన, ఇల్లు ఊడ్చి తుడిచేసి బయట కూడా నాకు వచ్చిన ముగ్గు అయితే వేసిన చిన్నగా. ఈ లోపల మా వాడైతే లేచిండు, వాళ్ళ తాతను షాప్కి తీసుకుపోయి ఇవన్నీ కొనుక్కొచ్చుకుండు. బిస్కెట్లు తినొచ్చు కానీ వాడైతే చిప్స్ అవి తినొద్దు, ఎంత చెప్పినా ఇంటలేడు. ఈ లోపల మా అత్తమ్మ కూడా లేచి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అయితే రెడీ చేస్తుంది. నేనైతే వంట పని చేస్తున్నా ఎప్పటిలానే. ఇక్కడ చూడండి మా వాడు ఎట్లా కూర్చుండో, పడతావరా అంటే కూడా ఇంటలేడు. ఇక్కడైతే నేను సాంబార్ కోసము కూరగాయలు కట్ చేద్దామని పక్కన పెట్టిన. ఈ గ్యాప్లో చాయ్ కూడా తాగేస్తే పని అయిపోతుందని చాయ్ తాగుతున్నా. చాయ్ తాగితే మా వాడు వేసి వేషాలు చూస్తూ ఉన్నా. టైం కూడా 10 అయిపోయింది. మా వాడికి అయితే అంతా మొత్తం అయిపోయినాక రెడీ చేయొచ్చు, స్నానం చేసి అన్నట్టుగా వాడిని అయితే అట్లా వదిలేసినండి. ఎంత చెప్పినా ఇంటలేడు. అగరబత్తితో అయితే ఆట ఆడుతుండు. మా అత్తమ్మ తులసి కోట దగ్గర దీపం పెడుతుంటే అగరబత్తి గుంజుకొని దుంకులాడుతుండు. కాలుతుందిరా అంటే కూడా అస్సలు ఇంటలేడు. మొత్తానికి టీవీ పెట్టి అయితే కూర్చుండు. మా ఆయన అయితే ఇక్కడ కన్నయ్యకి అవన్నీ డ్రెస్ తీస్తుండు పాతవి అయితే. వేరేది వేస్తాం కదా, రెడీ చేస్తామన్నట్టుగా క్లీన్ చేయమన్నా. నిన్ననే సాఫ్ చేయమంటే అంత సాఫ్ చేయలేకుండే కన్నయ్యకి. ఈరోజు అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసిండు ఇప్పుడు. నేనైతే వడలేస్తున్నా. నేనైతే అసలు ఎప్పుడు అనుకోలేదు ఇంత పర్ఫెక్ట్గా వడలేస్తానని. నన్ను తలుసుకుంటే నాకే ప్రౌడ్ ఉంది. తప్పదు కదా, అలవాటు అయిపోతుంది ఏ పనైనా చేస్తూ ఉంటే. ఒక పక్క ఏమో సాంబార్కి అయితే రెడీ చేసేసిన. ఆల్మోస్ట్ ప్రసాదాలు అన్నీ అయిపోయినాయి. వడలు ఒకటేస్తే అయిపోతుంది. సాంబార్ కూడా అయితే మొత్తం అయిపోయినట్టే నా వంట అయితే. ఈరోజు స్పెషల్ అయితే పూరీ చేసినుండే, కొన్ననే వేసిన. ఇవైతే వడలు, ఇంకా నిమ్మకాయ పులిహోర ఒకటే చేసిన, చింతపండు పులిహోర ఏం చేయలేకుండే. ఇదైతే కేసరి చేసిండే, ఫుడ్ కలర్ వేసిన కొంచెం అంతా, అందుకే కలర్ అట్లా ఉంది. ఇదైతే పరమాన్నం చేసిన, ఇంకా ఇదేమో చట్నీ. మిడిల్లో నేను ఏం బ్లాగ్ తీయలే. టైం అయితే ఆల్మోస్ట్ 5 అయిపోయింది. పడుకొని లేచిన. కన్నయ్య దగ్గర కూడా ఫోటో వీడియో ఏం తీయలేకుండే. ఇప్పుడే తీస్తున్నా, ఈవినింగ్ అయిపోయింది కదా. మేమైతే మా కన్నయ్యని ఇట్లనే రెడీ చేసినాము. ఎవ్రీ ఇయర్ ఇట్లనే రెడీ చేస్తాము. మా అత్తమ్మ కూడా ఇట్లనే చేస్తుండే అంట. నా వల్ల అయినంతగా కన్నయ్యని రెడీ చేసిన. నా దగ్గర ఉన్న 1 గ్రామ్ జ్యువెలరీ మొత్తం వేసి అట్లా ఇట్లా రెడీ చేసిన. మా కన్నయ్య అయితే ముద్దుగున్నాడు కదా ఈరోజు. పూజ రూమ్లో అయితే చిన్న కన్నయ్య ఉండే, ఉయ్యాలలా కూర్చున్నట్టు. అదైతే పూజ రూమ్లో పెట్టేసినాము. పెద్ద కన్నయ్యనేమో హాల్లో పెట్టేసినుండే. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేస్తాము కృష్ణాష్టమి అయితే, మా వల్ల అయినంతగా. ప్రసాదాలు కూడా మా ఓపికని బట్టి చేస్తాము, మ్యాక్సిమం ఎక్కువనే చేస్తాము. ఈ ఇయర్ అయితే మంచిగా ఇట్లా అయిపోయింది మా కృష్ణాష్టమి అయితే. చెప్పనుండే అయినా కదా నాకు ఈవినింగ్ నుంచే బాగాలేకుండే కృష్ణాష్టమి రోజు అని. అప్పటికే బీపీ మొత్తం లో అయిపోయింది, చాలా నీరసం అయిపోయింది. మా ఆయన ఏమో కొంచెం లెమన్ జ్యూస్ అయితే ఇచ్చిండు, అదే కూర్చొని తాగుతున్నా. సడన్గా అయిపోయింది, ఎందుకట్లా అయిందో నాకే అర్థమవుతలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుంది. బీపీ అయితే కంట్రోల్కి వస్తలే, 110-100 అట్లానే ఉంటుంది. ఒక 2-3 డేస్ ఇంకా సిక్ అయిన ఉండే, అస్సలు లేవలేకుండే. ఇప్పుడు కూడా కొంచెం సర్ది ఉంది. నా వాయిస్ బట్టే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ మా గల్లీలో అయితే ఉట్టి కొట్టనీకైతే రెడీ చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం చూడడం, ఇంతకుముందు ఎప్పుడు చూడలే. ఈ లోపల మా వాడు కూడా నిద్ర లేచిండు. మా వాడైతే ఎంత బిల్డప్ అంటే మంచిగా బొట్లు పెట్టుకుండు, రెడీ కూడా అయ్యిండు డ్రెస్ వేసుకొని. పాదాలు వేయరా అనే వరకు స్టార్ట్ చేసేసిండు. ఒకటే ఏడుపు, పాదాలు అస్సలకి వేయలేడు, ఒకటే పాదం వేసిండు. నేను వేయనంటే వేయను అని మస్తు మొండిగా చేసిండు మొత్తము. వాడితోటి అయితే వేపేయలేకుండే. అత్తమ్మ చేతితోటి వేసేసింది. ఏదన్నా పని చెయ్యను అంటే చెయ్యడు మా వాడైతే అస్సలకి. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా అయినాడు. ఇక్కడైతే నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 9 అనుకుంటా. ఇక్కడైతే ఉట్టి కొట్టడం స్టార్ట్ చేశారు. పిల్లలు ఆడుతారు, ఏమంత ఇంట్రెస్టింగ్ లేదు కానీ ఏదో కొంచెం టైం పాస్ కన్నట్టుగా నుంచొని చూస్తుండే. ఇష్టం వచ్చినట్టు నీళ్ళు అయితే పోసుకుంటారు కానీ టైం పాస్ చేస్తారు, అంత పర్ఫెక్ట్గా అయితే ఆడతలే. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు ఆడుతున్నారు. నచ్చితే చూడడం, లేదంటే లేదు. కానీ నీళ్ళతో అయితే మస్తు అంటే మస్తు ఆడారు. నాకు తెలిసి నెక్స్ట్ డేకి ఒక్కొక్కళ్ళకి ఎట్లా ఉందో ఏమో కానీ తెలియదు, ఫుల్ ఆడారు నీళ్ళతో అయితే. మొత్తానికి కృష్ణాష్టమి అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ గణేషుల పండుగ కదా. దాని బ్లాగ్ అయితే నేను తొందరగానే అప్లోడ్ చేస్తాను, ఇంత లేట్ అయితే చేయను.
మ్యాక్సిమం 1 or 2 డేస్లో అప్లోడ్ చేసేస్తాను. వీడియో ఎండింగ్లో ప్రణయ్ స్కూల్లో కృష్ణాష్టమి ఎట్లా సెలబ్రేట్ చేశారో షార్ట్ వీడియో అండ్ కొన్ని పిక్స్ అప్లోడ్ చేస్తా చూడండి.